హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 25th డే వచ్చేసి ఆర్ఐటి రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దీన్ని 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సో యాక్చువల్గా రాజలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనేది 1997 నుంచి వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఆఫ్టర్ ద 2008లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది టోటల్గా 11 acres ఆఫ్ క్యాంపస్. సో దీనికి NAC A+ గ్రేడ్ ఉంది. సో ఇది చెన్నైలోని పూలమల్లె కోతంబక్కంలోని చెన్నై బెంగళూరు హైవేలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది లొకేట్ అయి ఉన్నది. సో వై వి చూస్ ఆర్ఐటి రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక 2-3 కీ పాయింట్స్ అని నేను మీకు చెప్తాను. సో మేజర్గా వచ్చేసి ఇక్కడ వచ్చి 425+ రిక్రూటర్స్తో వీళ్ళు టైప్ అయినారు. సో అదేవిధంగా 2000+ స్టూడెంట్స్ వీళ్ళు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పటి వరకు. సో ఇదే కాకుండా ఎక్స్టెన్సివ్ ఆఫ్ అల్యూమిని నెట్వర్క్ కూడా వీళ్ళకు చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. సో లైక్ వీళ్ళకి ఏంటంటే సమ్ ఆఫ్ ద డెడికేటెడ్ సెంటర్స్ అంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి. లైక్ కొన్ని రీసెర్చింగ్ సెంటర్స్ అనమాట. సో లైక్ దీనికి డేటా సైన్స్కి కానీ, ఐఓటీకి కానీ, 3D ప్రింటింగ్కి కానీ. సో ఇవి కాకుండా వీళ్ళు స్పేస్ సంబంధించిన రీసెర్చ్కి కానీ, ఏఐ సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ కానీ వీళ్ళకి సమ్ ఆఫ్ ద డెడికేటెడ్ సెంటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవే కాకుండా వీళ్ళు సమ్ ఆఫ్ ద టాప్ టైర్ కంపెనీస్తో కూడా వీళ్ళు టైప్ అయినారు. లైక్ యాపిల్ సంబంధించి కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, వర్తుజా కానీ ఇలాంటి వాటితో టైప్ అయ్యి స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క నాలెడ్జ్ అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా ఏమేమి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసేదానికి వీళ్ళు ఇలాంటి కంపెనీస్తో టైప్ అయినారు. సో ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు లిమిటెడ్ కోర్సెస్ మాత్రం మనం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ కోర్సెస్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సో BE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, BE కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, BE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ AML, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, VLSI డిజైన్ అండ్ టెక్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, సో బయోటెక్నాలజీ, సో ME, ECE, VLSI డిజైన్, సో MTech డేటా సైన్స్. సో ఇలాంటివి మినిమం కోర్సెస్ మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో వచ్చేసి వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసే సమ్ ఆఫ్ ద ఏరియాస్ వచ్చేటప్పటికి సో AR/VR, జనరేటివ్ AI ప్లస్ IoT, సెమీ కండక్టర్స్, అడక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ ఏరియాస్లో సమ్ ఆఫ్ ద పార్ట్స్ వచ్చేటప్పటికి వీళ్ళు అడ్వాన్స్డ్ మెటీరియల్ కాంపోనెంట్స్ కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, నానో శాటిలైట్ అండ్ అప్లికేషన్స్ కానీ, ఇంటెలిజెన్స్ ఇమేజింగ్ సొల్యూషన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, 5G టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇలాంటి ఏరియాస్లో వీళ్ళు చాలా మెయిన్ ఫోకస్డ్గా వీళ్ళు చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు సపరేట్గా అన్ని టీం అనేది లేదు, కానీ వీళ్ళు అన్ని టీంతో సమ్ ఆఫ్ ద టీంతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ యొక్క డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ని తీసుకుని వచ్చి స్టూడెంట్స్ అనే వాళ్ళకి వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది కానీ ప్రాక్టికల్ కానీ కొద్దిగా లర్నింగ్ చేయించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో వాళ్ళు రీసెర్చింగ్ కోసం ఫండింగ్ కూడా చాలా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ సమ్ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఫండింగ్ కూడా రిలీజ్ చేశారు. అప్ టు 25 crores వరకు వీళ్ళు రిలీజ్ చేశారు అనమాట. సో ఈ రిలీజ్ చేసిన ఫండింగ్ అనేది డిఫరెంట్ రీసెర్చింగ్ సెంటర్స్కి వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ కానీ, పేటెంట్ గ్రాంటెడ్ కానీ, ఇండస్ట్రీ రీసెర్చ్ పార్ట్నర్స్ కానీ, బుక్స్ పబ్లిష్డ్ కానీ, స్పాన్సర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కానీ, స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్టు, సో పేటెంట్స్ పబ్లిష్డ్. సో ఇలాంటి రీసెర్చ్ డిపార్ట్మెంట్కి ఈ యొక్క ఫండ్ అనేది వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి more than 425+ కంపెనీస్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీకి విజిట్ చేస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటివరకు చూసుకుంటే మనకి 44 lakhsగా ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 7 lakhsగా ఉంది. సో ఇప్పటి వరకు 95% స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చేటప్పటికి కెరియర్ చాయిస్ అండ్ గైడెన్స్ వరకు చూసుకుంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 10 వచ్చి 7 స్టూడెంట్స్ వచ్చేటప్పటికి సో దీస్ కైండ్ ఆఫ్ బీటెక్ ఇంజనీరింగ్ జాబ్ అనే కోర్సెస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో 10 out of 2 వచ్చేటప్పటికి రీసెర్చ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. 1 out of 10 వచ్చేటప్పటికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బిజినెస్ సంబంధించింది, ఓన్గా బిజినెస్ పెట్టాలి, సో సమ్ ఆఫ్ ద పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో సో ఈ విధంగా అవుట్ ఆఫ్ 10లో ఒకరు ఇద్దరు ఎలాంటి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. సో ఇంకా ఇది ఇన్స్టిట్యూట్లో అంటే టాప్ కంపెనీస్ ఏవైతే వచ్చాయో ఆ రిక్రూట్ చేసుకుని ఆ కంపెనీస్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి సో అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, బోచ్ కంపెనీ కానీ, క్యాప్జెమినీ కానీ ఇలాంటివి ఎన్నో కంపెనీస్ 420+ రిక్రూటింగ్ కంపెనీస్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ అనేది ఇక్కడికి వచ్చేసి విజిట్ చేస్తాయి. సో పీపుల్ని హైర్ చేసుకుంటాయి. సో ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ క్లబ్స్ కానీ, కల్చర్ యాక్టివిటీస్ కానీ, సో ఇలాంటివి చాలా అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ల్యాబ్స్ విషయానికి వచ్చి సో మోడర్న్ ఎక్విప్మెంట్ మాత్రం వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం టెక్నాలజీ వైజ్ చూసుకుంటే వీళ్ళు సో R&D టీంతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ వీళ్ళు తీసుకొని వచ్చి దాని ద్వారా వీళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళకి సో నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే బైరౌండ్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ ఒక డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.